విద్యార్థుల్లో విజ్ఞాన శాస్త్రపరంగా వినూత్న ఆలోచనలను ప్రోత్సహించడం చాలా అవసరమని ఉపాధ్యాయులు దీనిని గమనించి విద్యా బోధన చేయాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ ఎస్ షణ్మోహన్ తెలిపారు. బుధవారం చిత్తూరు పీఈఎస్ పాఠశాలలో జిల్లా స్థాయి ఇన్స్పైర్ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి చిత్తూరు జిల్లా కలెక్టర్ ఎస్ షణ్మోహన్ ముఖ్య అతిథిగా వచ్చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్ షణ్మోహన్ మాట్లాడుతూ విద్యార్థుల్లో నూతన ఆలోచనలు వాటి సాఫల్యతలకు ఊతమిచ్చే ఉద్దేశంతో భారత ప్రభుత్వం డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ DST ఆధ్వర్యంలో ఇన్స్పైర్ మనక్ అనే పథకాన్ని ప్రతి ఏటా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోందన్నారు. ఈ జిల్లా స్థాయి కార్యక్రమం ఈ నెల 14 నుండి 16వ తేదీ వరకు చిత్తూరు పీఈఎస్ పాఠశాలలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. దేశవ్యాప్తంగా 10 నుండి 15 సంవత్సరాల వయసు గల అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో 6 నుంచి 10 తరగతులు చదువుతున్న విద్యార్థుల్లో సృజనాత్మకత అలాగే వినూత్న ఆలోచనలను పెంపొందించడం మరియు విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడం, శాస్త్రీయ ప్రతిభను వెలికితీసి విద్యార్థుల్ని పరిశోధనల వైపు ఆకర్షితులను చేయడం అలాగే భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడం ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యమని తెలిపారు. పాఠశాల స్థాయిలో ఎంపికైన వారిని జిల్లా స్థాయికి, జిల్లా స్థాయిలో ప్రతిభ కనపరిచిన వారిని రాష్ట్ర స్థాయికి, రాష్ట్ర స్థాయిలో ఎంపిక కాబడిన వారిని జాతీయ స్థాయికి పంపడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మక ఆలోచనలకు కార్యరూపం దాలుస్తూ వైజ్ఞానిక ప్రదర్శనలలో ప్రాజెక్టులను ప్రదర్శించేందుకు ఈ పోటీలు దోహదపడతాయని ఉపాధ్యాయులు విద్యార్థులను ఈ దిశగా ప్రోత్సహించాలన్నారు. ఈ కార్యక్రమంలో DEO దేవరాజు, సమగ్ర శిక్ష APC వెంకటరమణారెడ్డి, AD విజయేంద్రరావు, చిత్తూరు DYEO చంద్రశేఖర్, జిల్లా సైన్స్ ఆఫీసర్ రమణ, విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడం, వాటికి సంబంధించి మన చుట్టూ చూస్తున్న ప్రతి ఒక్కరు ఎలా పనిచేస్తాయని చెప్పి కనుక్కోవడం అనేది చాలామంది ఒక ప్యాషన్ లాగా ఉంటుంది. సో అలాంటి ప్యాషన్ ఉన్న పిల్లలకి ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా ఉపయోగపడతాయి. సో ఇది ప్రతి సంవత్సరం ఇలాగే మన మంచి క్వాలిటీ ప్రాజెక్ట్స్తో, మంచి టీచర్స్ వాళ్ళ ప్రోత్సాహంతో ఇలా ప్రతి సంవత్సరం పెట్టాలని ఆశిస్తాం. ఐ విష్ ఆల్ ద బెస్ట్.